అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ స్నేహం గురించి. మంచి స్నేహితుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఒక 2 విషయాలు మెయిన్ చెప్తాను. త్రేతాయుగం గురించి, ద్వాపర యుగం గురించి. అదేంటండి, స్నేహితుడి గురించి కదా మీరు చెప్తానంది, త్రేతాయుగం గురించి ద్వాపర యుగం గురించి కాదు కదా? అవును, కానీ త్రేతాయుగంలోకి ఒకసారి వెళ్ళి ద్వాపర యుగంలోకి ఒకసారి వెళ్ళేసి వద్దాం. చిన్న స్నేహం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. త్రేతాయుగంలో రాములు వారు సుగ్రీవుడితో స్నేహం చేశాడు. ఎటువంటి స్నేహం చేశాడో తెలుసా? అగ్నిని సాక్షిగా పెట్టుకొని స్నేహబంధాన్ని చేసుకున్నాడు. దేనికి అంటే, సుగ్రీవుడు వాలి వలన రక్షించబడాలి కాబట్టి, సుగ్రీవుడు నువ్వు వాలిని చంపితే నేను నీకు సీతమ్మని అన్వేషించడంలో నీకు సహాయం చేస్తాను అనే ఒప్పందంతో వాళ్ళిద్దరూ స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నారు. అది ఎప్పటి వరకు సాగింది అనంటే ఆ యుగాంతం వరకు సాగింది. అట్లాంటి ఒక స్నేహబంధం త్రేతాయుగంలో ఉంది. మరి ద్వాపర యుగం గురించి ఏం చెప్తున్నారండి అంటే, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కుచేలుడికి బాల్యమిత్రుడు. ఇద్దరు కలిసి గురుకులంలో సహ విద్యార్థులు అన్నమాట. ఇద్దరు ఒకే గురువు గారి దగ్గర విద్యను అభ్యసించారు. ఇద్దరు ఎంత మంచి స్నేహం అంటే, ఆ తర్వాత విద్యాభ్యాసం ముగించిన తర్వాత కృష్ణుడు మళ్ళీ కుచేలుడిని కలవలేదు. కుచేలుడు చాలా పేదరికంలో ఉన్నాడు, చాలా పేదవాడిగా ఉన్నాడు. అప్పుడు కూడా తన స్నేహితుడు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, అయినా వెళ్ళలేదు. కానీ భార్య చెప్పి ఇంకా భార్య మాట కాదనటం ఉత్తమం కాదు అన్న క్షణంలో మాత్రమే కృష్ణుడిని శరణార్థి చేశాడు. ఆయన చేసినప్పుడు ఎంత మంచి స్నేహం అంటే వాళ్ళది. ఆయన తనకు తెలియకుండానే ఆయన ఇచ్చిన దానికి పరవశించి అటుకులు భుజిస్తుంటే, అంటే ఇది మనం పురాణాల్లో విన్నాం ఈ కథలన్నీ కూడా. ఒక గుప్పెడు తిన్నట్ట కృష్ణుడు. రెండో గుప్పెడు తీసుకుంటుంటే రుక్మిణిదేవి వచ్చి ఆపింది. అయిపోయింది, సగం ఆస్తి వెళ్ళిపోయిందట్టు, మన సగం రాజ్యం వెళ్ళిపోయింది అయ్యా, చాలు అని. అంటే ఏంటి ఇక్కడ అంటే, ఒక స్నేహితుడు ఎలా ఉండాలి, స్నేహం అంటే ఏమిటి, అసలు స్నేహితుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి, ఎవరిని మంచి స్నేహితుడు అంటారు అనే విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, స్నేహబంధం, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక స్నేహబంధం ఏర్పడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందండి. అదేంటండి, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నిన్నగాక మొన్న కలిశాడు, అతన్ని స్నేహితుడు అండు, అది స్నేహం కాదు. మరి స్నేహం అంటే ఏంటి, స్నేహానికి నిర్వచనం ఏంటి అంటే, చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మనం మామూలుగా చదువుకున్నాం, ఉద్యోగం చేసే స్థితికి వచ్చాం. 20 ఏళ్లకు 22 ఏళ్లకు మనం ఉద్యోగం చేసే స్థితికి వచ్చాం. అప్పుడు ఉద్యోగం చేసే స్థితికి రావడానికి ఎన్నేళ్ళు కష్టపడ్డామండి? నర్సరీ చదువుకుంటూ వచ్చాం, 1 2 3 4 5 10 వరకు చదివాం, ఇంజనీరింగ్ డాక్టర్ చేసాం. మన ఉన్నతిని ఫిక్స్ చేసుకోవడానికి మనం వెనకాల అన్ని సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. అన్ని సంవత్సరాలు కష్టపడితేనే మనం వృద్ధిలోకి రావడానికి మనకు ఒక ప్లాట్ఫారం దొరికింది కదా, ఉద్యోగం అనే ప్లాట్ఫారం దొరికింది. అంటే ఉద్యోగానికి వచ్చినప్పుడే నువ్వు అప్పుడే అన్ని చదివేసుకొని వచ్చావా? కాదు కదా. ఇన్ని సంవత్సరాల కృషి ఫలితమే నీ ఉద్యోగం. అలా ఎలా అయితే కొన్నేళ్ల తపస్సు తర్వాత నీకు నీ ఉన్నతికి దోహదం చేయడానికి నీకు ఆ ప్లాట్ఫారం ఉద్యోగం అనేది ఎలా దొరికిందో, ఒక స్నేహితుడు దొరకడానికి కూడా, ఒక స్నేహం నిలబడాలి అంటే కొన్నేళ్ల తపస్సులాగా ఉండాలి. అయితే ఇప్పుడు మనం ఒక స్నేహితుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నీకేదన్నా ఒక కష్టం వచ్చింది, నువ్వు ఒక మనిషిని చూసి ఇతను నా స్నేహితుడు అని అనుకోవడానికి నీకు మీ ఇద్దరి మధ్య ఏమి ఇది లేదుగా. చిన్నప్పటి నుంచి ఇప్పుడు స్కూల్లో పిల్లలు చదువుతున్నారండి, మొదటి క్లాస్లో ఉన్న పిల్లాడు డిగ్రీలో కూడా ఉంటాడా? ఉండడు.
ఆ సంవత్సరం కొత్త విద్యార్థులు వస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు కలుస్తూ ఉంటారు. ఒకే ఊర్లో ఉంటే కొంత ఉంటుంది రేపో, లేకపోతే మీరు మీ ఫాదర్ ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ కొత్త స్నేహితులు ఉంటారు. నీకు గుర్తు కూడా ఉండదు చిన్నప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరనేది. నీకు ఎప్పటికీ జ్ఞానం వస్తుంది అంటే నువ్వు 10th, ఇంటర్, డిగ్రీ, మనం డిగ్రీ దగ్గర ఫిక్స్ అవుదాం. డిగ్రీ దగ్గర స్నేహం చేసుకోవడానికి వీడు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ నువ్వు పూర్వం పెద్దవాళ్ళు మనకు ఒక మాట చెప్పేవారు, అదేంటో తెలుసా? తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వాళ్ళని భగవంతుడు ఇస్తాడు, కానీ స్నేహితుడిని ఒక్కడిని మాత్రమే నువ్వు ఎంచుకోగలుగుతావు. ఆ ఎంచుకోవడం కనుక మంచి స్నేహితుణ్ణి, మంచివాడు అనడానికి ఏమిటి, పునాది ఏమిటి మంచికి అంటే, ఇక్కడ నువ్వు ముందర ఒక వ్యక్తిని నువ్వు ఇతను నా స్నేహితుడు అనుకున్నప్పుడు కొన్ని విషయాలని నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అతన్ని నువ్వు ఎవరంటే వాళ్ళు ఫ్రెండ్ అవ్వరండి, ఎవరంటే మామూలుగా ఫ్రెండ్ అంటాం అంతే. మంచి స్నేహితుడు, అందుకే నేను ఫస్ట్లో అన్నది మంచి స్నేహితుడు అంటే ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు అతను ఏదన్నా కష్టం వచ్చి నీ దగ్గరికి వస్తే అప్పటికేదో సహాయం చేసి పంపించి, అంతేగాని అతను నీకు స్నేహితుడు అవ్వడు. లేకపోతే నువ్వు ఎవరి దగ్గరికో స్నేహానికి వెళ్ళావు, సహాయానికి వెళ్ళావు, వాడు నీకు సహాయం చేసేస్తాడు, వాడు మంచి స్నేహితుడు అని చెప్పడానికి లేదు. మరి ఏమిటి బేరీజ్ ఏమిటి, మంచి స్నేహానికి ఏమిటి గుర్తులు అంటే, నువ్వేదన్నా తప్పు చేస్తే, నువ్వు ఖచ్చితంగా తప్పు చేశావు, ఇది తప్పు, నువ్వు మాట్లాడిన మాట ఇది కరెక్ట్ కాదు, నువ్వు అప్పుడు అక్కడ అలా స్పందించడం కరెక్ట్ కాదు అని నీకెవరైతే చెప్పగలిగాడో అతడు నీకు స్నేహితుడు. అది మొదటి లక్షణం. ఆ వ్యక్తిలో నీలో ఉన్న తప్పుని తప్పు అని చెప్పగలిగిన ధైర్యం అతని దగ్గర ఉండాలి. అతన్ని అప్పుడు నువ్వు స్నేహితుడిగా యాక్సెప్ట్ చేయడానికి ఒక 2% ఒప్పుకోవచ్చు. తర్వాతదేంటి, నీ ఫ్రెండ్స్ దగ్గర అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు, నువ్వు అక్కడ లేవు, నీ గురించి ఎవరైనా చెడుగా చెప్తుంటే అక్కడ వెంబడే ఖండించగలగాలి. నిజంగా నీ స్నేహితుడైన వాడు అది అక్కడ ఖండించాలి. అది తప్పో ఒప్పో నాకు తెలీదు, అప్పుడు అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు, ఇప్పుడు వాడిక్కడ లేడు, వాడి గురించి మీరు ఇట్లా మాట్లాడడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను, మీరు అట్లాగే మాట్లాడుకుంటారా, నేను ఇక్కడ ఉండను అని వెళ్ళిపోవాలి వాడు. అలా వెళ్ళిపోయిన వాడు నీకు మంచి స్నేహితుడు అవుతాడు. అట్లాంటి వాడిని చెప్పుకోవచ్చు వీడు నాకు మంచి స్నేహితుడు అని. మూడో పాయింట్ వచ్చేసరికి, ఎవరిని తను ఎంత కష్టంలో ఉండని నీకు తెలుస్తుంది నా ఫ్రెండ్ కష్టంలో ఉన్నాడు అని. వాడు నీ దగ్గరికి వచ్చి చెయ్యి జాచకుండా ఉంటాడు చూడండి, నీ దగ్గరికి వచ్చి చెయ్యి జాచడు, నాకు సహాయం చేయమని నిన్ను అడగడు. అలాంటి వాడు మంచి స్నేహితుడు. నువ్వు అలాంటి వాళ్ళని వదులుకోవద్దు. అలా కొన్ని లక్షణాలు స్నేహితుడు అని చెప్పడానికి. ఇంకొకటి, తల్లిదండ్రులు ఏమనే వాళ్ళంటే, అంటే మా రోజుల్లో, ఇప్పుడు మీకు కాదు, ఇది మీకు వర్తించదు, మగానా ఆడనా, ఫ్రెండ్ అంటే ఎవరు, ఒకవేళ ఆడపిల్లలైతే మగ ఫ్రెండ్లా అని, మగవాళ్ళైతే నీకు ఆడపిల్లల ఫ్రెండ్సా, ఆడపిల్లల ఫ్రెండ్స్ ఎందుకు ఉంటారని మగవాళ్ళు ఎందుకు ఉంటారని ఆడవాళ్ళని మా రోజుల్లో అడిగేవారు. ఇప్పుడు అట్లా అడగట్లేదు, మీకు ఇబ్బంది లేదు, అందుకని మీరు ఆ విషయంలో మొహమాట పడక్కర్లేదు. అలా అని భారం అయిపోకూడదు స్నేహితుడికి. ఇప్పుడు నువ్వు నీ అలవాట్లుగానే నీ స్నేహితుడు ఉంచాలి, వాడు మంచి స్నేహితుడు. అదేమిటండి నా అలవాట్లను నాలా ఉంచడము అంటారా? ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తాను మీకు. ఇప్పుడు నీకు ఒక వస్తువు, ఒక ఐటెం తినడం నీకు ఇష్టం ఉండదు, నీకు నచ్చదు, ఒక పని చేయడం నీకు ఇష్టం ఉండదు, నీకేదో ఒక అభిప్రాయం, నీకు ఒక సిగరెట్ తాగడం ఇష్టం ఉండదు, లేకపోతే నీకు ఒక మందు తాగడం ఇష్టం ఉండదు. నీకు నిజమైన స్నేహితుడు నిన్ను అక్కడ ఫోర్స్ చేయడు, నువ్వు తాగాల్సిందే అని పట్టుబట్టడు, నిన్ను ఎలాగైనా మార్చాలని ప్రయత్నం చేయడు, సూటిపోటి మాటలు అనడు. ఏం చేస్తాడు, ఇంకెవడైనా కూడా ఫోర్స్ చేస్తే వాడు తాగడు, వాడు తాగడంతే, వదిలేయాలి అంటే నీ మాటకి విలువనిచ్చేవాడు నీకు స్నేహితుడు అవుతాడు. ఇక డబ్బు దగ్గరికి వచ్చేసరికి, నువ్వు డబ్బుతో పెట్రోల్ పోయిస్తే వాడు తిరిగి వచ్చేవాడు స్నేహితుడు కాడు. అదేంటండి, అవసరానికి ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి, బండి తీసుకొని పెట్రోల్ పోయించుకొని
నిజంగా అవసరం ఉంటేనే వెళ్ళాలి. అంతేగాని నీ బండి తీసుకుని వాడు జలసాలు చేసేవాడు, నీకు తెలుస్తుంది, 1 రోజు 2 రోజులు 3 రోజులు నెల రోజులకో తెలుస్తుంది, కట్ చేయి. ఆ స్నేహాన్ని అక్కడితో ఆపేయి, నీకు నష్టం లేదు. నీ జీవితం అంతా కష్టపడ్డా అట్లాంటి వాడు ఒక్క మంచి స్నేహితుడు నీ జీవితంలో నువ్వు ఇంకా కళ్ళు మూసుకొని నమ్మచ్చు. వాడొచ్చి నీ ప్రాణం కావాలరా అంటే తీసిచ్చేటంతగా బలపడే స్నేహం కొన్నేళ్ళు తపస్సు చేస్తే గాని దొరకదు. వెతికి పట్టుకో. ఈ లక్షణాలు ఎదుటి వ్యక్తిలో ఉన్నాయా లేదా చూసుకో. నీకు స్నేహితుడు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, మరి నాకు స్నేహితుడు అయ్యేవాడు నేను ఇలా కోరుకుంటున్నానండి, మరి ఎదుటివాడిలో అంటే వాడి అభిప్రాయం వాడిది. వాడు దగ్గర ఆ లక్షణాలు నీలో ఉంటే వాడు నిన్ను స్నేహితుడిగా ఒప్పుకుంటాడు. అలాంటి వాడితో స్నేహం చేయి, ఇబ్బంది లేదు. స్నేహం చేసేటప్పుడు 1కి 1,00,000 సార్లు నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు స్నేహితుడు. స్నేహితుడు అంటే హితం కోరేవాడు, నీ హితాన్ని కోరేవాడే స్నేహితుడు. అలాంటి వాడిని దగ్గరించుకొని నీ జీవితం సుఖమయంగా ఉండేటట్టుగా చేసుకో. ఆల్ ద బెస్ట్. నమస్తే.